హలో శిరీష, వస్తున్నానే, ఒక 2 minutes ఆగు. ఒకవేళ లేట్ అయితే నువ్వే టీచర్కి అసైన్మెంట్ సబ్మిట్ చేయి, ఓకేనా? ఓకేనే, ఓకే. డాడీ డాడీ, ఏమైందే? దానికి పెళ్లి చేయరా ఇక? వైష్ణవి కాక్క, దానికెందుకు సంబంధాలు చూస్తున్నాం? చూస్తలేము. అయినా దానికి ఇప్పుడు లగ్గం ఎందుకు చేస్తాం? చదువుకునే బట్టే. ఇక తెలుసు కదా మీ తమ్ముని గురించి, ఎటు పెట్టి వాళ్ళ బిడ్డ డాక్టర్ కావాలి. ఏంది? దాన్ని డాక్టర్ చేపిస్తాడట్నా? వాడు చేసేదే ప్రైవేట్ కాలేజీలో అటెండరు. ఆ నౌకర్ తోటే బిడ్డను కలెక్టర్ చేస్తాడట్నా? అబ్బో, డాక్టర్ చేస్తాడట్నా? వాళ్ళ చదివే సార్లే వాళ్ళ పిల్లల్ని డాక్టర్ని చేయలేకపోతారు. వీని దగ్గర ఏ పడి సంపాదన ఉన్నదని డాక్టర్ చేపిస్తాడే బిడ్డను? అబ్బో, పెద్ద పెద్ద కోరికలే ఉన్నాయి నా తమ్మునికి. అట్లా కాదక్క, పైసల విషయానికి వస్తే ఏముంది? మా అమ్మ వచ్చిన 4 ఎకరాలు ఉంది కదా, అది అమ్మైనా సరే గానీ వాళ్ళ బిడ్డను మాత్రం డాక్టర్ చేస్తాడట. ఏంది? మా నాన్న ఇచ్చిన 4 ఎకరాల అమ్మైనా సరే బిడ్డను డాక్టర్ చేద్దాం అనుకుంటాండా? మరి అది రేపు లగ్గం చేసుకొని అత్తగారింటి పోయినాక ఆ 4 ఎకరాలు సంపాదించి ఇస్తుందానే? ఒకవేళ అది సంపాదించి ఇద్దాం అనుకున్నా దాని మొగడు ఇయ్యని ఇస్తాడా? ఏంది అసలు మీరు? ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని రోడ్డు పాలైదాం అనుకుంటానే? అది డాక్టర్ అయ్యేది ఎంతనో అంత పెద్ద చదువులు చదివేది ఎన్నడో. ఎందుకే ఇవన్నీ ఆశలు? వానికైతే ఏందో ఏమో, ఎంత చెప్పినా అంతే. సరే అక్క, ఇక నీ ఇష్టం, మీ తమ్ముని ఇష్టం. వైష్ణవికి కాలేజీకి లేట్ అవుతుంది, దానికి బాక్స్ పెట్టాలి. మీ తమ్ముడు వచ్చినాక ఫోన్ చేస్తా, మాట్లాడు. సరేనా అక్క? సరేనే, మరి వాడు వచ్చినాకనే మాట్లాడుతుంది. ఏందో ఏమో, ఈమెకేం అవసరమో ఏమో. ఏందో కాలేజీ పంపిస్తుందట, బిడ్డకు లేట్ అవుతుందట. బాగా చదివియండి, చదివిస్తే మిమ్మల్ని బాగా చేస్తుంది. లత, లత అయినా ఫోన్ మాట్లాడు. అయ్యింది. మీ అక్క ముచ్చట ఒడవనిస్తుందా? ఏమైనా మన వైష్ణవి మీదనే. పెళ్ళెప్పుడు చేస్తారు? అరే గాయానికి ఏం అవసరం అంటే అంతగానో మాట్లాడుతాను పెళ్లి గురించి. ఏమో, ఎన్నిసార్లు ఫోన్ చేసినప్పుడల్లా అదే ముచ్చట. వాళ్ళ కొడుకు గిట్లా అడుగుదాం అనుకుంటుందో ఏమో. అయినా గానికి ఎందుకు ఇస్తాం తీ మన బిడ్డను, కానీ తొందరగా బాక్స్ పెట్టుకో, నాకు టైం అవుతుంది, దాన్ని దించిపోవాలి నేను. సరే గానీ ఒకసారి మీ అక్కను అడుగు, ఊకే పెళ్లి ముచ్చట ఎందుకు తీస్తున్నావు, అది చదువుకుంటుందని. అరే దాన్ని ఏమంటారు, నాకంటే పెద్ద నేను ఏమైనా మాట్లాడాల్సి వస్తుందా దానితోటి? మాట్లాడొస్తుంది అంటే ఏమన్నట్టు ఫోన్ చేసి ఊకే నన్ను అడుగుతుంది. చిన్న అయిపోయినా. అమ్మా ఇంకెంతసేపే అయ్యింది. అబ్బా, మళ్ళా బీరకాయనా? నేను తినదని తెలుసు కదా నీకు. వైషు, కూరగాయలు ఏం తీసుకురాలేదురా. నాన్న జీతం పడలేదు కదా, సాయంత్రం జీతం పడ్డాక చికెన్ తీసుకొచ్చి వండుతా. ఇవి కూడా లేకుండే పక్కపంట ఆంటోలను అడిగి వండినా, తెలుసా? ఏంది? చికెనా? వారంలో 4 రోజులు చికెన్ తింటే కిడ్నీలు ఫెయిల్ అవుతాయి. ఇది దీన్ని అనవసరంగా డాక్టర్ చదివిపిస్తున్నాం. ఈ డాక్టర్ చదివిన వాళ్ళు అంత ఇంతే. ఇది ఫెయిల్ అవుతుంది, అది ఫెయిల్ అవుతుంది, ఇది తినొద్దు, అది తినొద్దు, ఏమైనా ఇదే బాధ. ఎంతసేపు చేస్తారు ఇంట్లో? పద నాన్న పోదాం. ఏమైంది బిడ్డ, ఇంట్లో అమ్మతో నొల్లేందిరా? చూడు నాన్న, మొన్నటి నుంచి బీరకాయ కూరనే అంటుతుంది. నాకు ఇష్టం లేదని తెలుసు కదా. అరే ఏం కాదు బిడ్డ, సాయంత్రం చికెన్ తీసుకొస్తా తీరా. నీ బిడ్డకు నేను కూడా అదే చెప్పిన. నీ బిడ్డకు వారంలో 4 రోజులు చికెన్ తింటానట. ఇడ్లీ ఫెయిల్ అవుతాయట. ఇడ్లీలు అవి ఇడ్లీలు కాదే, కిడ్నీలే. ఏవో ఒకటి అన్ని గవ్వే. సరే పా బిడ్డ. సరే కానీ ఏదో బ్రేకులు ఖరాబ్ అయినా చేయించినవా? చేయించుకుంటే పోయే తోలు చేయించుకొని పోతుంది. చేయించు జరా మరి. సరే ఎక్కడ వయసు? నాన్న, ఒక విషయం మాట్లాడాలి. ఏమైంది బిడ్డ? ఎవరితో గొడవ అయిందా? అదేం లేదు నాన్న, కాలేజ్ ఫీజు కట్టాలి నాన్న. అందరు ముంగట సార్లు మేడంలు లేపి అడిగితే నాకు మంచి అనిపించట్లేదు నాన్న. ఎంత కట్టాలరా బిడ్డ? 2 లక్షలు నాన్న. 2 లక్షలా? అవును నాన్న. సరే బిడ్డ, నేను రేపు వచ్చి సార్ని కలుస్తాలే. నువ్వైతే కాలేజ్కి వెళ్ళి బిడ్డ. ఏంది? వచ్చి మాట్లాడతావా? మాట్లాడేదైతే ఏమొద్దు నాన్న, ఫీజు కట్టడానికైతే కాలేజ్కి రా, గంతే. రెండు లక్షలా? ఈ 2 లక్షలు ఎక్కడ తీసుకురావాలి? జాయిన్ చేసేటప్పుడు ఫ్రీ సీటే అన్నారు. ఫ్రీ సీట్ అన్న తర్వాత డొనేషన్లని అవని ఇవని ఫీజులు గుంజుతారు. 2 లక్షలు ఎవరిని అడగాలి, ఎక్కడ తీసుకురావాలి?
అయినా నా బిడ్డ డాక్టర్ చదువుతా అనుకుంటే మంచిది అనుకున్నా, కానీ గిన్ని పైసలు ఉంటాయి అనుకోవాలి. ఇలా చదువుకు ఇలా కొంత దండం. అబ్బా ఇది అత్త రాదా? ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? అసలు ఇలా కాలేజీకి వస్తుందా అత్తలేదా? వస్తుంది కదా. ఏంది గత కోపం మీద ఉన్నట్టున్నావు? ఈ కోపం నీ మీదే కాదు, మా నాన్న మీద. అగో మీ నాన్న మీద కోపం అయితే నా మీద బ్యాగ్ ఇస్తావా అని? మరి మా నాన్నని ఏం అనలేను కదా, అందుకే నిన్ను అంటన్నా. అసలు మీ నాన్న ఎందుకు అనాల్సి వచ్చింది? మీ నాన్న మీద కోపం ఎందుకు వచ్చింది? ఓహో మన పెళ్లికి ఒప్పుకుంటలేదని కోపం వచ్చిందా? ఛీ కాదు. మరి ఎందుకే? కాలేజ్ ఫీజు కట్టాలి గణేష్, మా దగ్గర అంత స్తోమత లేదు. నాకేమో డాక్టర్ చేయాలని కోరిక, ఏం చేయాలో అర్థమైతలేదు. దీనికి ఎందుకు టెన్షన్ పడుతున్నావే? ఎంత కట్టాలి? 2 లక్షలు గణేష్. 2 లక్షలేనా? సరే ఏం టెన్షన్ పడకు, నేను కడతా, నువ్వు హ్యాపీగా పోయి చదువుకో. ఏంది నువ్వు కడతావా? వద్దు గణేష్, ఇప్పటికే నా కోసం చాలా చేసినావు, ఏమొద్దు. ఆగో నేను ఎవరికి ఇస్తాను పైసలు? పరే వాళ్ళకి ఇస్తానా? నీకే అయ్యే పడుతుంది. నువ్వు ఇవ్వలే, నా పిల్లని కదా, నేను నీ మొగుని కదా, ఇత్తేమైతే అని చెప్పు. మన పెళ్ళికి మన ఇంట్లో ఒప్పుకోలేరు కదా గణేష్, నువ్వెందుకు కలలు అంటున్నావు? పిచ్చిదానా? ఇంట్లో ఒప్పుకోకపోయినా నువ్వే నా పిల్లానివి, నేనే నీ మొగుడినే. అయినా నువ్వు ఇవ్వలే, నా అత్త కూతురు. ఎన్ని లొల్లిలైనా ఎన్ని గొడవలైనా ఆఖరికి వస్తే మన పెళ్లికి ఒప్పుకుంటారు, మనకు పెళ్లి చేస్తారు. తీయే నువ్వేం టెన్షన్ పడకు, ఇవేం పెట్టుకోకు. కానీ ఇగో నువ్వైతే హ్యాపీగా పోయి చదువుకో, మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటా, సరేనా? సరే గణేష్. అయితేవే కానీ పైసలు ఉన్నాయా ఖర్చులకు? ఉన్నాయి. నీ మొగం అయితే నేను 1000 రూపాయలు ఫోన్ పే చేస్తా గానీ ఖర్చులో వాడుకో, సరేనా? సరే బావా. ఏంది ఏమన్నావు ఇప్పుడు? నేనేమన్నా ఏమన్నా బావా అన్నావు కదా? నేనెందుకన్నా గణేష్? బావా అన్నావు నువ్వు, మళ్ళొకసారి అనలేను. నువ్వు మళ్ళొకసారి అనే. అరే మళ్ళీ రాదు, నాకు ప్రేమ వచ్చినప్పుడు వస్తుంది. అయ్యో ప్రేమ, సరే నువ్వే చదువుకోపు. సరే బావా. మళ్ళా బావా అన్నది. వీడేంది తొందరగా వైష్ణవికి పెళ్లి చేసి అత్తగారింటికి పంపక ఏమో డాక్టర్ చదువులు చదివిస్తా అని అంటాడు. దాన్ని అత్తగారింటికి పంపించినాకనే నా కొడుకు పెళ్లి చేయాలని నేను అనుకుంటానా. దానికి పెళ్లి చేసేటట్లేడు వీడేమో దాన్నే చేసుకుంటాను పట్టుబట్టుకొని కూర్చున్నాడు. తాపు ఫోన్ చేసి పెళ్లి చేయరంటే వాళ్ళు ఎంత లో ఫీల్ అవుతానంటే నా కొడుకే అడుగుతానని వాళ్ళు అట్లా అనుకుంటారు. ఈ అవ్వ నా గోసకే వచ్చింది. చూసుకో కింద పడతావు, తడుతుంది. పొద్దుగా తాగుతారా ఎవరన్నా? నా అన్న కొడుకురా, నా రక్తం రా నువ్వు. అప్పటికి ఇదే ముట్టుకుంటాను. అన్న కొడుకునే కదా. నా అన్న కొడుకురా. పడతావే చిన్న ఇంత తాగడా? తినక ముందుకే తాగితే ఇట్లా ఉంటది, అంత పానం చదువుతాయి. కానీ అమ్మా ఈ అవ్వ ఏం చేయాలో ఏమో, ఏం అర్థమైతలేదు. ఆగో మా మర్ది సల్లగుండా మళ్ళా తాగొచ్చిండు. ఈ తాగుడు మానోడు. అయ్యో మెల్లగా తీసుకురారా, కూసబెట్టు. ఏందయ్యా శివ నీ తాగుడు పాడుగాను, ఎంత చెప్పిన ఇంతేనా? తాగి నువ్వు కూడా మీ అన్న కాడికి పోతావా చెప్పు మరి. ఈ తాగుడు చేయంగా మా చెల్లె బాయే, పిల్లలు లేకపాయే పిల్లలు లేకపాయే. ఏందయ్యా ఇట్లా? వదినా నా అన్న కొడుకే, నా కొడుకు. మాదాలు సంబరం ఇక ఇంట్లోనైనా పండబెట్టుకోరాదురా. చిన్న అది తింటుందా? అన్నం తింటుందా? నాకు అన్నం నేను పెట్టుకొని తింటా, నాకు ఎవరు అవసరం లేదు. కింద పడతావే? ఆగో ఉన్నా కింద పడతావా? మెల్లగా తీసుకపోరా. పన్నడారా? ఏడమంటాడే అన్న తినమని పల్లె ముంగడ పెడితే అటు బోరుతాడు. ఎవరన్నా కొడతా సంపుతా అనుకుంటా ఏమేమో కలరిస్తాడు. ఏం చెప్పాలి? తాగు అంటే తాగుతాడు. అంతే, ఆయన ఈనాడు మారాడు. అయితే ఆ ముచ్చట వదిలిపెట్టు గాని, అరే ఒక వరంగల్ నుంచి మంచి సంబంధం చెప్పిల్రా నాకు వాళ్ళు. నీకు కాబోయే మామ మంచి గవర్నమెంట్ దావకల్లా డాక్టర్ అట, మంచిగా సంపాదిస్తాడట. వాళ్ళ బిడ్డకు కూడా రేపో మాపో నౌకరు వస్తుందట. ఓ 50 లక్షల దాకా కట్నం కూడా ఇస్తానంటారా. మరి ఏమంటావురా నువ్వు? అరే నీకు ఎన్నిసార్లు చెప్పానే, నేను వైష్ణవి తప్ప ఎవరిని చేసుకోని అని చెప్పినా కూడా మళ్ళీ వారానికో సంబంధం తీసుకొచ్చి ఇది 50 లక్షలు ఇస్తారట, వాళ్ళు 60 లక్షలు ఇస్తారట, వాళ్ళు 1 కోటి రూపాయలు ఇస్తారట అని ఎందుకు తీసుకొస్తానవే? వాళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా
నేను వైష్ణవి తప్ప ఎవరిని చేసుకోను గంతే. నేను వద్దని చెప్తాను కదరా నా కోడలు చేసుకోవడం నాకు ఇష్టం లేదని. నా తమ్ముడు అంత మాత్రమే సంపాదించేటోడు, వానికి ఆస్తు పస్తులు మనకు ఉన్న దాంట్లో సగం కూడా లేవు. వాడు మళ్ళీ అన్నిటికి పోగా మరి అక్క నా బిడ్డను చేసుకోవే నీ కొడుకు అని కూడా అంటలేడు. నీ మాట్లాడితే వాడు ఎంతో ఫీల్ అయిపోతాడు. మనమే లేనోళ్ళ లెక్క చూస్తాను పెళ్ళం మొగడు. ఎందుకురా నీకు ఆ పిల్ల వద్దన్నప్పుడు ఈనొచ్చు కదా, అర్థం చేసుకుంటే ఏమైతుందిరా? నువ్వేం మీ తమ్ముడు దగ్గరికి పోయి మాట్లాడుకుంటావా? మా దగ్గరికి పోయి నేనే మాట్లాడుకుంటా, నేనే అడుగుతా. ఇంకేంది? నువ్వు మాట్లాడొద్దు, ఏమొద్దు, అస్సలే మాట్లాడకు. ఇప్పటికే నువ్వు దాని చదువుకయ్యే ఖర్చు అంతా నువ్వే పెడతాను. వడ్ల పైసలు అమ్మినప్పుడల్లా నాకు లెక్క తెలుస్తూనే ఉన్నది. వాళ్ళు అన్ని తక్కువనే వస్తానే. అన్ని నువ్వు దొంగ ముచ్చట్లు చెప్పకు నా దగ్గర. నువ్వు దాని చదువుకు పెట్టే ఖర్చులు, దానికి పెట్టే అన్ని ఖర్చులు నాకు ఎరకైతేనే ఉన్నాయి. నాకైతే ఆ సంబంధం ఇష్టం లేదు. ఇక తర్వాత నీ ఇష్టం. అరే గట్లాంటివేందే అమ్మా? నమస్తే చుక్కన్న. అన్న ఇంటి దగ్గర అనే అదే ఇంటికాను అంటే కొంచెం అచ్చి కలుతానే అన్న. అదే సరేనే వస్తా ఉండురి. ఎవరు చుక్కనన్నా? చుక్కనే. ఎందుకు ఆయన కలుస్తా అంటున్నావు? ఇక బిడ్డకు కాలేజీలో పైసలు అవసరం ఉన్నాయంటే అందుకే ఫోన్ చేసిన, ఇంటికాడ ఉన్నాడట. ఇంత ముందే తీసుకుంటే పైసలు అవే కట్టకపోతే ఇప్పుడు మళ్ళీ అడుగు తీస్తాడు ఆయన? ఇవ్వకపోతే ఎటు పోతాడే? మిత్తిలు కట్టనే వాటిని తెచ్చుకున్న పైసలకు నేను వాటికి తీసుకుంటాను పైసలు. కడుతున్నావు నువ్వు తెచ్చే జీతం అంతా మిత్తిలకే సరిపోతుంది. సరే గాని ఇంత చల్లబడికి ఇది ఏమద్దు కానీ అన్న పోతాడట, బయటికి పోతాడట. మనం పోదాం, బయట పోదాం. అయితే ఇవైతే దీని పోదాం. అరే వచ్చినాక తిందామే, ఆడ పెట్టు ఫస్ట్. నువ్వు కూడా ఇద్దరం కలిసిపోదాం. నేనెందుకయ్యా అక్కడికి? నువ్వు ఒక్కని పోయి రాపో. అరే ఇప్పటి వరకు నేను ఒక్కని పోయి అడిగి తీసుకొచ్చింది, కానీ ఇద్దరం పోయి అడిగితే కొంచెం వేరే ఉంటది. అందుకని నేను రమ్మంటాను, మన ఇద్దరం పోయి అడుగుదామే. అట్లా అంటావా? సరే మరి పోయి వద్దాం. ఇవి లోపల పెట్టొస్తా. పెట్టరా. ఏమైందా సత్తనా? ఎన్ని రోజులు ఆగాలి పైసలు? నీకు ఇచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఇంకా నీకు గుర్తుందా? అప్పుడు అర్జెంటు అత్యవసరం ఉందని అడకపోతే ఇచ్చి గిన్ని రోజులు అవుతుంది. మరి ఏం సంగతి చెప్పు. మరి దాదాపు ఇప్పుడు 5 లక్షలు తీసుకుంటే ఇంట్రెస్ట్కు మళ్ళీ ఎంత అయింది? 7,70,000 అయింది. మరి నేనైతే ఊకోనిగా. నేను ఖచ్చితంగా నీ వచ్చే నెల డబ్బులు అయితే నాకు కావాలి. నేను వేరే దానికి ఇచ్చేది ఉంది, వాడుకునే ఉంది. ఓకేనా? మరి లేకపోతే మాత్రం నేను ఇంటికాడ వచ్చి కూర్చుంటా. నువ్వు ఊరికే వాయిదాలు పెడితే నేను అసలు ఊకోను. సరే బా చల్లగా కానీ ఒకసేపు పడుకున్నా. ఎవరు? రాజేంద్ర. బా నమస్కారం రమ్మండి. సరే రాని ఏం పని కట్టాలి? రాజేంద్ర అన్న నమస్తే. కూర్చో. బాగురా అన్న. ఏం బాగుంటావురా? మిత్తిలు తీసుకున్నావు, మిత్తిలు కడతావు, మంచుకుంటావు. మిత్తిలు సమయాన్ని కట్టకపోతే ఎట్లా మంచుకుంటావు? ఎప్పుడు టెన్షన్ అయినా. అయినా ఏం పనికి వచ్చిర్రు ఇద్దరు? ఎప్పుడు రండి అక్క వచ్చింది? అన్నయ్య నీకు తెలియదు ఏముందన్న, కొన్ని డబ్బులు అవసరం ఉన్నాయి, దాని గురించి వచ్చాను నీ దగ్గరికి. అయినా దేవుడి దర్శనం గుడికి దేనికి పోతారే? దేవుడి దర్శనం చేసుకోవడానికి పోతారు. నీ దగ్గరికి ఎందుకు వస్తాను? పైసల గురించే కదా. అబ్బా పెద్ద మాట వద్దు కానీ డబ్బులు మళ్ళీ ఎందుకు నీకు? మళ్ళీ ఏం అవసరం? ఇవరకే డబ్బులు 3 లక్షలు తీసుకుంటే దానికి మిత్తి కట్టుకుంటూ పోతున్నావు అంతే. నువ్వు తీసుకుని 3 ఏళ్ళు అవుతుంది. నువ్వు తీసుకొని నెలలో కడతాను, కానీ మళ్ళీ నువ్వు ఎక్కువ తీసుకుంటే నీతో కట్టడానికి అవుతుందా? నీతో అవుతుందా? అన్న బిడ్డ గురించి అయినా, ఇక బిడ్డ చదువు గురించి 2 లక్షలు అవసరం పడ్డాయి, దాని గురించి వచ్చిన. అట్ట కాదు రాజేందరు, నువ్వు అంతకుముందు తీసుకున్న పైసలు కూడా బిడ్డ చదువుకని తీసుకుంటే, కాలేజీలో ఫీజు కట్టాలని తీసుకుంటే, మరి మళ్ళా తీసుకొని నువ్వు బిడ్డ చదువు కోసం తీసుకుపోతా అంటున్నావు. నువ్వు తీసుకుని నీతో కాదు రాజేందరు. అయితదన్న, అట్లేం అనుకోకు. ఎగ్జామ్ ఫీజు కట్టాలట, బుద్ధి ఒక్క తీరుగా అంటుంది. కాదక్క, ఇప్పుడు మీ శక్తి ఎంత ఉంది? 3 లక్షల మందం అయితేనే మీరు కడతారు, మిగతాది మీరు కట్టలేరు. ఎవరైనా మీరు డబ్బులు తర్వాత మీకు ఎక్కువ ఇస్తే ఇప్పుడు మీరు ఎంత కావాలి? నీకు 2 లక్షలు కావాలన్నా. 2 లక్షలు అంటే ఇప్పుడు పాత 3 ఉన్నాయి కదా, 5 లక్షల రూపాయలు మీరు కట్టే పరిస్థితిలో ఉన్నావా? నీకు శక్తి ఉందా? అంత కడతావా? నువ్వు కట్టవు ఉండా, నువ్వు ఎగ్గొడితే రేపు వాళ్ళని చెప్పుకుంటే సుఖరెడ్డి గారు ఆయనకి ఎట్లా ఇచ్చిన 5 లక్షలు, ఆయన దగ్గర ఏముందని ఇచ్చిన, ఏం చూసి ఇచ్చినా నన్ను అంటారు. ఎందుకంటే మీతో కాదు. ఇప్పుడు నువ్వు నీ శక్తి ఎంత ఉంటుంది అంతదా? ఇలా నీ శక్తి మించి నువ్వు అప్పు చేసి ఇలా కూర్చుంటే అది నాకు గుదిబండగా నాకు తయారవుతుంది. నువ్వు అట్లాంటి పని కాదు. నువ్వు డబ్బులు ఇవ్వని నాతో కాదు, ఇక మర్చిపో. ఇప్పుడు నువ్వు 20 కిలో బండి అంటే మొత్తం కానీ 50 కిలో బండి మొత్తవా? అంతే, నీ దగ్గర శక్తి లేదు కాబట్టి అర్థం చేసుకో. నీ పైసలు ఇయ్య, నేను నా దగ్గర కూడా అయినా లేవు. గట్లా అనకే అన్న, జరా నీకు పుణ్యం ఉంటది. జర ఎట్లనన్నా ఈ ఒక్కసారి బిడ్డ ఫీజు కడితే జర ఎగ్జామ్ రాసింది అనుకో,
జర డాక్టర్ అవుతుందని మా బాధ. కాదక్క, ఇంత ముందు కూడా డబ్బులు 3 లక్షలు బిడ్డ చదువుకునే తీసుకుపోతే బిడ్డను చూసే నేను ఇచ్చిన డబ్బులు కూడా బిడ్డ చదువుకుని అడిగిన కాబట్టి ఇచ్చిన నేను. అది ఇక అంతకంటే ఇక నాతోని కాదక్క. అన్న చూడన్నా, ఇప్పుడు నువ్వు ఎప్పటికిచ్చే మిత్తి కన్నా ఇంకా కొంచెం ఎక్కువైనా పర్వాలేదే, కొంచెం చూడరాదే. అంటే మిత్తికి కక్కుర్తిపడి తీసుకో వ్యక్తిని కాదు నేను. సుక్కనంటే నీకు సమాజంలో ఎలాంటి పేరుంది నీకు తెలియదా? అట్లా కాదన్నా. నువ్వు మిత్తి ఎక్కువ తీసుకుంటే నాకు మంచిది అవుతుందా, నా పిల్లకి మంచిది అవుతుందా? ఎట్లా నువ్వు అంటున్నావు మిత్తి తీసుకోమని? ఎక్కువ తీసుకుంటే నాకు అట్లాంటి గుణం కాదు ఏదని. కానీ నీకు ఎవరైనా ఎవరికైనా డబ్బులు ఇచ్చినా కూడా ఆపది సంపది వాడు వస్తే వాళ్ళకే ఇస్తా. ఎందుకంటే మనం కూడా వాళ్ళకి ఎవరికైనా ఏ ఆపద వస్తుందో ఏ ఇబ్బంది ఉన్నారు అని నేను వాళ్ళకు చూసి ఇస్తాను. నేను నీకు కూడా అది అట్లా ఇచ్చిన కదా, అంతమంది ఇచ్చిన కదా. బిడ్డకు కాలేజ్ ఫీజు కావాలంటే ఇచ్చిన కదా. మరి ఇక అంతే తప్ప ఇక నేను మళ్ళా నీతో గాంధీ కూడా నేను మళ్ళీ నీ అదనంగా నీ భారం తీసి నీ మీద పెడితే నువ్వు వట్టలేవు. అర్థం చేసుకో. కూడా అన్న జర నీకు దండం పెడతా ఒక్కసారి చూడిగా. ఇగో అక్క, తర్వాత ఇట్లా చూస్తుంది, ఇప్పుడైతే లేవు నా దగ్గర. తర్వాత చూద్దాం. మీరు ఇద్దరు వచ్చిరంటేనే నాకు అర్థమైంది ఇక ఖచ్చితంగా మీరు పైసల కోసం వచ్చారు, ఏదో బాధ ఉన్నట్టుంది అని అనుకున్నా. కానీ తర్వాత చూద్దాం అక్క. సరే ఇద్దరు వచ్చినందుకన్నా అర్థం చేసుకో అన్న జర మా పరిస్థితి. సరే అక్క, నేను అర్థం నువ్వు చేసుకున్నా. ఇచ్చినే మేమేం ఎగ్గొట్టాం. మేము ఎంత మంచిగా ఇచ్చినాం మళ్ళీ అట్లా కట్టడం మా బాధ్యత. నీ పైసలు రూపాయి కూడా మేము ఉంచాం. సరే అక్క, నేను తర్వాత చెప్తాను. జర చూడన్న. సరే అన్న, మరి సరే అన్న, పోయేస్తాను. సరేనే. సరే. అప్పులు అడిగే వాళ్ళది ఎట్లుందంటే అడిగేటప్పుడు కాలు పడుతుంది, మళ్ళీ తిరిగేటప్పుడు మాత్రం రాళ్ళు పడుతుంది. ఇలాంటి ఎంత మంది నేను కొంచెం పడుకుంటా. సరే గాలి వస్తాను. నన్ను ఎందుకన్నారు? ఏమైంది బిడ్డ గట్లా నీకు చెప్తున్నావు? ఇయ్యాల ఫీజు కట్టలేరని అందరు ముంగట నిలదీసి మాట్లాడితే నా ఇజ్జత్ పోయింది. అరే మేము అదే ప్రయత్నంలో పైసలు తెచ్చే విషయంలోనే. మాకు తెలియదా వైష్ణవి? మేము ఎంత కష్టపడుతున్నాం మాకు తెలుసు పైసల కోసం. మేము చుక్క మామ దగ్గరికి కూడా పోయినాం, ఇస్తానన్నాడు. ఇచ్చినాక అర్థంలే. ఏ మామ దగ్గర కన్నా ఓండి, నాకు సంబంధం లేదు. అయినా సంపాదించే తెలివి లేని వాళ్ళు ఎందుకన్నారా, ఎందుకు పెళ్లి చేసుకున్నారు? గట్లెందుకు అంటున్నావు బిడ్డ? నీ చదువు అవుతాడు నేను చూసుకుంటూ ఊకుంటున్నారా? దానికి సంబంధించిన ఏర్పాట్లని నేను చేస్తారా? ఛీ, ఏ మనుషులో ఏమో. నచ్చిన కూర ఉండదు, నచ్చిన లైఫ్ ఉండదు, నచ్చిన చదువు ఉండదు. అనవసరంగా ఉంటున్నా మీకు. ఏమయ్యా, అది అట్లా అన్నదని ఏం బాధపడకు. అది చిన్నపిల్ల, దానికి ఏం తెలియదు. అది చిన్నపిల్లనేనే, కానీ అది మాట్లాడే మాటలు పెద్దగా ఉన్నాయి. అయినా దీనికి చదువు సంబంధించిన పైసలు ఆ చుక్కరెడ్డి అనేది కూడా ఇచ్చినట్లేడు. ఆడైతే కావ తెలుస్తలేదు. ఏమో నాకు కూడా అట్లనే అనిపిస్తుంది. మరి ఎట్లా చూద్దాం, అంత దేవుని దయ.